ఎవ్రీవన్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానని చెప్పను, ఎందుకంటే నేను మెంటల్గా అయితే చాలా డిస్టర్బ్లో ఉన్నాను. సో అందుకని నేను బాగున్నాను అయితే చెప్పలేను. సో ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్ ఎక్సెప్ట్ మీ. సో అలా అయితే ఉందన్నమాట. ఈరోజు వీడియో ఏంటి అంటే, నాలాగే చాలామంది కొన్ని మెంటల్ ప్రెషర్స్, మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. సో నేనైతే ఇన్ కేస్ అంటే ఇది నా ప్రమేయం లేకుండా నాకు వచ్చిన స్ట్రెస్ అన్నమాట. సో దాన్ని నేను ఎలా ఓవర్కమ్ చేస్తాను అన్నది ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. సో ఇది ఖచ్చితంగా చాలామందికి అయితే యూజ్ అవుతుంది, ఎందుకంటే దానివల్ల మనకి కొంచెం అంటే స్ట్రెస్ కామన్. అంటే ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మనం మెంటల్గా డౌన్ అయిపోతాము. సో అలా డౌన్ అయిపోవడం వల్ల మనకు వచ్చిన లాభం అసలు ఏమీ లేదు, పైగా నష్టమే తప్ప. సో నేను ఎప్పటి నుంచి అంటే ఈరోజు నాకు జరిగిన నష్టం ఏంటంటే, సో నేను హాఫ్ డే లీవ్ పెట్టేసి ఇంటికి వచ్చేయాల్సి వచ్చింది. నాకు హాఫ్ డే లీవ్ పోయింది. ఇన్ కేస్ ఏదైనా ఒక మంచి రీజన్కి అంటే ఫంక్షన్కో ఇంకా దేనికైనా నేను లీవ్ పెట్టుంటే బాగుండేమో. సో బట్ అనుకోకుండా ఈ అంటే ఏమంటారు, ఈ అన్నెసెసరీ దానికైతే నేను లీవ్ పెట్టాల్సి వచ్చింది. సో అందుకని నేను చాలా ఫీల్ అయ్యాను. ఈరోజు కొంచెం మెంటల్గా డౌన్లో ఉన్నాను. సో నేను డౌన్లో ఉండిపోతే దానివల్ల ఉపయోగం ఏమి నాకు అనిపించలేదు. పైగా నా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ డిలే అయిపోయినాయి. దానివల్ల కొన్ని నష్టాలు జరిగినాయి తప్ప లాభం అయితే నాకు ఏం జరగలేదు. ఫైనల్గా ప్రాబ్లం అయితే సార్ట్ అవుట్ అవ్వలేదు. సో అందుకని నేను ఏమనుకున్నా అంటే, ఫస్ట్ ఈ మెంటల్ స్ట్రెస్ని తగ్గించుకోవాలి అంటే ఏదో ఒకటి చేయాలి అనేసి వీడియో చేసేస్తుంది అనమాట. సో అంతే, మనకి ఇష్టమైన చేస్తే బాగుంటుంది కదా, కొంచెం ప్రెషర్ రిలీఫ్ అవుతుంది. అందుకని ఒక మూలన కూర్చొని అలా బాధపడే కంట మనకి ఇష్టమైన పనుల్లో మనము ఉన్నామనుకోండి, సో కొంచెం స్ట్రెస్, ఆ మెంటల్ ప్రెషర్ అవన్నీ అయితే ఆ బాధ అదంతా అయితే మనకు తగ్గుతుంది. సో అందుకని అయితే వీడియో చేస్తాను అనమాట. ఉండడం వల్ల హాఫ్ డే లీవ్ పోయింది. ఆఫీస్ నుంచి వచ్చేయడం నాకు హాఫ్ డే లీవ్. నెక్స్ట్ హెడేక్, ఓవర్ హెడేక్, అసలు ఇంకా చాలా హెడేక్ అయితే వస్తుంది. ఎప్పటి నుంచే 5 వరకు ఫుల్ హెడేక్. ఆ తర్వాత కొంచెం టీ తాగిన తర్వాత నేనైతే ఇంకా ఇలా ఆలోచించి అక్కడే అంటే మనం అంటే అందరిలో అలా ఉన్నాం అనుకో, కొంచెం వాళ్ళన్నవి వీళ్ళన్నవి అవి ఇవి అన్నీ డిస్కషన్స్ వస్తాయి. సో అందుకని ఎక్కువ ఇంకొంచెం యాడ్ ఆన్స్ జరుగుతాయి తప్ప స్ట్రెస్ లెవెల్స్ తగ్గవు, మన ప్రెషర్ తగ్గదు, మన మెంటల్ హెల్త్ అంతకన్నా డౌన్ అవ్వదు. సో అందుకని చెప్పేసి నేనైతే ఏం డిసైడ్ అయ్యానంటే, కొంచెము ఏదైనా చెయ్యాలి అనేసి అనుకుని ఫస్ట్ అయితే నాలాగే చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు కదా, అంటే కొంచెం చాలామందికి ఉంటుంది, ఇది కామన్, ఎవరికైనా ఉంటుంది కొంచెం మెంటల్ ప్రెషర్, స్ట్రెస్ అవన్నీనా బేసిక్. సో అందుకని చెప్పేసి వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుంది నేనైతే వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేనేం చేయాలనుకున్నానంటే, నా రెస్పాన్సిబిలిటీస్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఏంటంటే, ఇప్పటి వరకు నాకు హాఫ్ డే లీవ్ పోయింది, వర్క్ చేయలేదు. ఇంటికి వచ్చి ఇదంతా ఇంకా స్ట్రెస్ తగ్గించుకున్నానేమో అనుకున్నాను, కానీ లేదు, మొత్తం నాకు పెరిగింది కానీ తగ్గించుకోవాలని చెప్పి ఫస్ట్ స్టెప్ కింద వీడియో అయితే చేస్తున్నాను. సెకండ్ స్టెప్ కింద నాకంటే పనులు ఉంటాయి కదా, అంటే మా బాబుకి రేపు ఎగ్జామ్. ఇప్పుడు నేను ఆ ఎగ్జామ్ చదివించలేదు అనుకోండి, అంటే నా వల్ల వాడు మార్క్స్ లూజ్ అవుతాడు, అది నాకు ఇష్టం లేదు. సో ఆల్రెడీ నేను మెంటల్గా డౌన్లో ఉన్నాను. నేను అంటే కొంచెం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సో డౌన్లో ఉన్నప్పుడు ఇంకా మన వల్ల మన పిల్లలు కూడా వాళ్ళ స్టడీస్ వీక్ అవుతారు కదా, ఎగ్జామ్స్ తగ్గిపోతాయి మార్క్స్ అవినా. సో అందుకని చెప్పి వాడిని చదివించాలని ఫిక్స్ అయిపోయి మా ఇంటికి అయితే వచ్చాము, మా అత్తయ్య ఇంటి దగ్గర నుంచి. సో ఇప్పుడైతే వాడిని చదివిస్తాను. నెక్స్ట్ వీక్ గబగబా మనం చదివించాక గబగబా పనులన్నీ చేసుకొని ఎక్కడికైనా బయటికి వెళ్ళాలని అయితే ఫిక్స్ అయ్యనమాట. అదే మనకి రిలీఫ్ ఇస్తుంది. మనం ఎప్పుడైనా మెంటల్గా ఉన్నప్పుడు అన్నెసెసరీగా నేనైతే ఏదో అనేయాలి, ఏదో చెప్పాలి అనుకున్నాను, బట్ అవి ఏమీ నా వల్ల అవ్వలేదు. నేను ఏం చెప్ప ఛాన్స్ రాలేదు. అంటే చెప్పగలిగాను, బట్ వాళ్ళకి పోర్ట్రేట్ అవ్వలేదు. నేను చెప్పాలనుకున్నది వాళ్ళకి అర్థం కాలేదు. సో దానివల్ల నాకు ఇంకా పెరిగిపోయింది. తగ్గించుకుందామన్న క్రమంలోనైతే బయటకు వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను. బయటికి ఎక్కడికో దగ్గరికి మన హ్యాపీగా ఉన్న చోటకి మనం వెళ్ళాలి. అనవసరంగా ఎక్కువ ఇవన్నీ మైండ్కి ఎక్కించుకుంటే దానివల్ల 1 రూపాయి లాభం ఉండదు, ఇంకా మన హెల్త్ వీక్ అవుతుంది తప్ప. సో అందుకనేసి ఫస్ట్ అయితే బయటికి ఎక్కడికైనా వెళ్ళాలని ఇంకెక్కడికైనా డిసైడ్ అవ్వలేదు. ఫస్ట్ ఇంట్లో పనులు ఉన్నాయి, ఉదయం బాక్స్ కట్టేసి వెళ్ళిపోయాను కదా, గిన్నెలన్నీ తోమేసి మా బాబుకి అయితే చదివించి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తానన్న వీడియో. నెక్స్ట్ ది స్లోయెస్ట్ మూవింగ్ యానిమల్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ విచ్ వన్?
Very good. The animal which is called the ship of the desert is? Don't look. A elephant, B giraffe, C camel. Which one? Very good. The largest animal in the world is the? The largest animal in the world. Which one is the largest animal? Is it? No. You have to tell. I don't know. You don't know? Read. Blue whale, elephant, giraffe. Which one? Which one? Tell me. Giraffe. No, it's wrong. Tell me. Tell me. Wait, what if you tell her that? Which one? నెక్స్ట్ అయితే చూసారు కదా నా కిచెన్. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మొత్తం కుక్ చేసి వెళ్ళిపోతాం కదా, వచ్చేసరికి ఇలా కొన్ని గిన్నెలు అయితే ఉంటాయి. ఇవన్నీ మాత్రం మనం క్లియర్ చేసుకుంటే ఫస్ట్ హ్యాపీగా ఉంటుంది అన్నమాట. అంటే ఇది ఇప్పుడు నేను బాధపడుతూ మూలన కూర్చుంటే ఇవి అలాగే ఉంటాయి తప్ప ఒక్క గిన్నె కూడా కదలదు ఇక్కడ నుంచి. సో అందుకే ఎందుకు ఇదంతా అనిపించి నేనైతే ఇంకా వచ్చానమాట నా డైలీ రొటీన్లోకి. సో బట్ కొంచెం బయటకి అయితే వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను, వెళ్తాం. చెప్పాను కదా బయటికి వెళ్తామని. సో ఇక్కడ కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము. మా వదిన మా అన్నయ్య కరెక్ట్గా వచ్చారన్నమాట మేము బయటకు వెళ్ళేటప్పుడు. సో కాసేపు కూర్చొని మాట్లాడేసి ఇలా కార్లో అయితే స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ అయితే మేము డెకత్లాన్కి వెళ్ళాము. డెకత్లాన్కి ఎందుకు వెళ్ళామంటే మా బాబుకి రెయిన్ కోట్ తీసుకున్నాము. సో రెయిన్ కోట్ ఎక్స్చేంజ్ చేయడం కోసమని డెకత్లాన్కి వెళ్ళాము. అంటే అక్కడ అన్నీ చూస్తాం కదా ఏదైనా షాప్కి వెళ్తే. సో సైకిల్స్ అలా అన్నీ అయితే చూసాము. మా పిల్లలు బాగా సైకిల్ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేశారు, మేము కూడా ఎంజాయ్ చేసాము బాగానే. మేమైతే డెకత్లాన్కి వెళ్ళి అక్కడ ఏదైనా అంటే బయట ఎక్కడైనా టిఫిన్ చేసి అలాగా బీచ్కి వెళ్దాం అనుకున్నాము. బట్ డెకత్లాన్లోనే చాలా టైం అయితే అయిపోయింది. సో అలాగా అంటే రెయిన్ కోట్ ఎక్స్చేంజ్ అంట. సో దానివల్ల చాలా టైం అయితే పట్టేసింది. ఆల్రెడీ తెచ్చాము, సైజు డిఫరెన్స్ రావడం వలన మళ్ళీ ఎక్స్చేంజ్ చేయాల్సి వచ్చింది. అందువల్ల టైం కొంచెం ఎక్కువ పట్టడం వలన ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళకుండా అంటే బీచ్కి వెళ్ళలేదు. సో బట్ ఇంకా నేను ఇంట్లో ఏం కుక్ చేయలేదు కదా, అందుకని చెప్పేసి అలా ఎక్కడైనా బయటకు తినాలి అని అయితే ఫిక్స్ అయ్యాము. సో అందుకనే అంటే రెస్టారెంట్స్ కానీ ఏం అనుకోలేదు, జస్ట్ నార్మల్గా బయట తినేసి వెళ్ళిపోదాం అనుకుని స్టార్ట్. సో పిల్లలే కాదు మేము కూడా అక్కడ ఉన్నవి అవి ఇవి ట్రైల్ అయితే వేసాము. ఇంకోండి మా వదిన అయితే వేస్తుంది, నెక్స్ట్ నాకు ఇంకా నేనేదో అలా ట్రై చేశాను అనమాట. సో నెక్స్ట్ అయితే డెకత్లాన్ బయట ఇలా బోట్ పెట్టారన్నమాట. ఇది అదే ఈ బోట్ చాలా బాగుంది అనిపించింది. మా ఊళ్ళైతే ఇంకా మరి ఎక్కేసి శుభ్రంగా వాళ్ళకి వీడియోలు అవి కూడా తీసాను చక్కగా ముగ్గురు పిల్లలతోని. వాళ్ళు కాసేపు అయితే అందులో కూర్చొని ఆడుకున్నారు. సో మేమైతే మా ఇంటి దగ్గర ఉన్న ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము. బాగా ఆకలిస్తుంది, ఇంకెక్కడికి వెళ్తాంలే అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. సో అంటే ఈ రెస్టారెంట్ ఎక్కడ ఏంటి రెస్టారెంట్ డీటెయిల్స్ అలాంటివి ఏం నేను చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఈ వీడియో మోటో అది కాదు, రెస్టారెంట్ రివ్యూ అయితే మాత్రం కాదు కదా. సో అందుకనేసి మేమైతే ఇలా రెస్టారెంట్కి వచ్చి మా మైండ్ని అలాగో మనసు బాగాలేదు, కనీసం మంచిగా ఫుడ్ అయినా తిందామని చెప్పేసి ఇలా అయితే వచ్చేసాం. చూసారా మావి ఆయిలీ ఫేసెస్తో ఎలా ఉన్నామో అందరము. బట్ ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేయాలబ్బా, ఎప్పుడు నీట్గా రెడీ అయ్యి వెళ్ళవసరం లేదు కదా. After that, if it is not available, you bring paneer ki sabzi. Okay. Kaju paneer curry. There is paneer ki sabzi means. No, we don't need palak. Only paneer curry is not available. Paneer curry, paneer with shomi. సో ఈరోజు అయితే నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. అవి అంటే అవి నిజంగా చాలా యూస్ఫుల్, గుర్తుపెట్టుకుంటే నేనైతే ఖచ్చితంగా ఈరోజు కొన్ని నేర్చుకున్నాను, నాకు కొన్ని తెలుసు. అందులో ఫస్ట్ది ఏంటంటే జీరో ఎక్స్పెక్టేషన్స్. నేనైతే ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను. సో అందుకే నేను చాలా హ్యాపీగా ఉంటానని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఇన్ కేస్ మన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అవతల వాళ్ళు అవి రీచ్ అవ్వలేదు అనుకోండి, మనం చాలా డిసప్పాయింట్ అవుతాం. సో అందుకని ఎక్స్పెక్టేషన్స్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ రోజైతే నేను చాలా బాధలో ఉన్నాను, చాలా ఏడ్చాను. నన్ను చూసి మా ఆయన మా హస్బెండ్ మా అత్తయ్య కూడా బాధపడ్డారు. బట్ ఇప్పుడు నేను అలా బాధపడి వాళ్ళని బాధ పెట్టే కంటే మనం బయటకు వచ్చేసి హ్యాపీగా నేను బాగున్నాను అనుకో, వాళ్ళు కూడా బాగుంటారు కదా. సో అందుకని చెప్పేసి నా వల్ల వాళ్ళని ఎందుకు సఫర్ చేయడం అనిపించి నేనైతే
బయటికి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. అంటే కంప్లీట్గా బయటికి వెళ్ళాలి అనే కాల్ నాదే. అంటే నేను లోలో ఉన్నాను కదా అని మా హస్బెండ్ ఏదో నన్ను ఓదార్చడానికి బయటికి తీసుకెళ్ళేది అంతా కాదు. నాకు నేనే మోటివేట్ చేసుకొని నేనే బయటకైతే వచ్చానమాట. సో నెక్స్ట్ అయితే ఇంకొకటి థర్డ్ వన్ చాలా ఇంపార్టెంట్ వన్. నాకేమనిపించిందంటే మనకి అన్నిటికన్నా విలువైనది టైము. ఆ టైము మనం ఎవరి మీద పెడుతున్నాము, ఎవరి మీద ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎవరికి కేటాయిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అబ్బా. ఇప్పుడు నేనైతే ఈరోజు చెప్పాలంటే అంటే ఈరోజు నాకు నేర్పించింది నా అనుభవం. అంటే ఈరోజు మొత్తం నాకు తెలిసింది. అంటే అది చాలా ఇంపార్టెంట్. అది ఎవరి మీద ఇన్వెస్ట్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఇదైతే ఇంకోండి. ఇంకా చూసారా నా టైంని ఇప్పుడు ఇలాగా మా ఫ్యామిలీతో గడపాలని చెప్పి ఫిక్స్ అయిపోయి నేనైతే అవన్నీ వదిలేసి హ్యాపీగా మంచి భోజనం చేసి రెస్టారెంట్కి అయితే వచ్చి ఇలా పిక్స్ అయితే తీసుకున్నాము. అలా ఇంట్లో ఉంటే ఏమీ రాదు కదా. సో నాకైతే మంచి భోజనము మంచి పిక్స్ అయితే వచ్చినాయి. సో మీకు ఫైనల్గా చెప్పాలనుకునేది ఏంటి అంటే ఇన్ కేస్ మీరు ఏదైనా మనసు బాధగా ఉన్నప్పుడు బాధ నుంచి బయట పడడానికి ట్రై చేయండి. అలాగ బాధలో ఉండిపోవడం కాదు. అంటే ఆ బాధ వచ్చినప్పుడు మనకి ఇష్టమైనవి ఏంటి అనేది చూసుకొని అవి చేయడానికి ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా రిలీఫ్ అయితే పొందుతారు. సో నేనైతే ఈరోజు అదే పొందాను. అంటే అనుకోకుండా రెస్టారెంట్కి అయితే వచ్చాం కానీ బీచ్కి అయితే వెళ్దాం అనుకున్నాం. బట్ ఎనీవే నేనైతే హ్యాపీ రెస్టారెంట్కి వచ్చినందుకు. మంచి ఫుడ్ అయితే తీసుకున్నాను. అండ్ మోరర్ మీకు ఇంకొక విషయం ఏంటి అంటే నాకు నెగిటివ్ వైబ్స్లో కూడా ఒక పాజిటివ్ వీడియో అయితే చేయగలిగాను. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. నిజంగా చెప్పాలంటే ఒక మంచి వీడియో అయితే మీకు ఇస్తున్నాను. సో ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.